Hi, this is Kishore. Welcome to my channel. హాయ్ ఫ్రెండ్స్, జనరల్గా రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయాలంటే చాలా మెథడ్స్, చాలా రూల్స్, చాలా కాంప్లికేటెడ్ అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా చాలా సింపుల్గా రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రూబిక్స్ క్యూబ్కి ఈ విధంగా 6 ఫేసెస్ ఉంటాయి, అంటే 6 కలర్స్ ఉంటాయి. ఈ క్యూబ్ని సింపుల్ మెథడ్స్తో సాల్వ్ చేయొచ్చు. దీనికి 3 లేయర్స్ ఉంటాయి. దీన్ని ఇప్పుడు నేను ర్యాండమ్గా మూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇష్టమైన కలర్ ఏదైనా పర్వాలేదు, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను. ఈ గ్రీన్ కలర్తో ప్లస్ ఫామ్ చేయాలి, అలాగే సెంటర్స్తో మనకి కలర్స్ మ్యాచ్ అవ్వాలి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనకు ప్లస్ ఫామ్ చేయడానికి సైడ్ గ్రీన్ కలర్ బాటంలో ఉండేలా చూసుకోవాలి, అలాగే సెంటర్ కలర్తో మ్యాచ్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ మ్యాచ్ అయింది, అలాగే వైట్ కలర్ మ్యాచ్ అయ్యేలా చూద్దాం. ఆరెంజ్ వైట్ ఎల్లో మ్యాచ్ అయింది. రెడ్ మ్యాచ్ కాలేదు, అది కూడా మ్యాచ్ చేద్దాం. అప్పుడు మనకు ప్లస్ ఫామ్ అయింది, అలాగే సెంటర్ కూడా మ్యాచ్ అయ్యేది. ఇప్పుడు మనం కార్నర్స్ మ్యాచ్ చేద్దాం. దానికి ముందు బాటంలో ఉన్న బ్లూ కలర్ని మనం టచ్ చేయకూడదు, అలాగే సైడ్స్ కూడా బ్లూ కలర్ ఉంటే దాన్ని కూడా టచ్ చేయకూడదు. ఇప్పుడు మనం బ్లూ కలర్ లేని కార్నర్ పీసెస్ని సెట్ చేద్దాం. బాటంలో ఉన్న ఎల్లో కలర్ని ఆపోజిట్లోకి మూవ్ చేసి లెఫ్ట్ లేయర్ని డౌన్కి మూవ్ చేయాలి, డౌన్ లేయర్ని లెఫ్ట్కి మూవ్ చేయాలి, లెఫ్ట్ లేయర్ని అప్కి మూవ్ చేయాలి. సేమ్ కలర్ కార్నర్లో మ్యాచ్ అయింది. అలాగే రిమైనింగ్ కార్నర్స్ మ్యాచ్ చేయాలి. సెంటర్ కలర్స్ అలానే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్లో అన్ని కార్నర్ ఎడ్జెస్ని మ్యాచ్ చేద్దాం. ఫస్ట్ లేయర్ కూడా కంప్లీట్ అయింది. సెకండ్ లేయర్లో ఎడ్జెస్ని ఫామ్ చేయాలి, అలాగే బ్లూ కలర్లో లేని వాటిని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆరెంజ్ క్యూబ్ని చూస్ చేసుకున్నాం. ఆరెంజ్ వైట్ని చూస్ చేసుకున్నాం. ఆరెంజ్ కలర్ సెంటర్ ఆరెంజ్తో మ్యాచ్ చేయాలి. ఇందులో మనకి బ్లూ కలర్ లేదు, బాటంలో వైట్ కలర్ ఉంది. ఇప్పుడు వైట్ కలర్ లెఫ్ట్ సైడ్లో ఉందా రైట్ సైడ్లో ఉందా చూడాలి. బాటమ్ రైట్కి, లెఫ్ట్ లేయర్ డౌన్కి, బాటమ్ లెఫ్ట్కి, లెఫ్ట్ లేయర్ అప్కి, బాటమ్ లెఫ్ట్కి, రైట్ లేయర్ డౌన్కి, బాటమ్ లేయర్ రైట్కి, రైట్ లేయర్ అప్కి మూవ్ చేయాలి. మనకి కార్నర్ ఎడ్జ్ సేమ్ కలర్తో మ్యాచ్ అయింది. ఇప్పుడు ఎల్లో రెడ్ కలర్ ఉన్న క్యూబ్ని మ్యాచ్ చేద్దాం. రెడ్ కలర్ రైట్ సైడ్లో ఉందా లెఫ్ట్ సైడ్లో ఉందా చూడండి. ఇప్పుడు రెడ్ కలర్ రైట్ సైడ్లో ఉంది. సో బాటమ్ లెఫ్ట్కి, రైట్ సైడ్ లేయర్ డౌన్కి, బాటమ్ లేయర్ రైట్కి, రైట్ లేయర్ అప్కి, బాటమ్ లేయర్ రైట్కి, లెఫ్ట్ లేయర్ డౌన్కి, బాటమ్ లేయర్ లెఫ్ట్కి, రైట్ లేయర్ అప్కి మూవ్ చేయాలి. ఇప్పుడు రెడ్ ఎల్లో కార్నర్ ఎడ్జెస్ సెట్ అయిపోయింది. రెడ్ కలర్ని రెడ్ కలర్తో మ్యాచ్ చేశాక ఇప్పుడు వైట్ కలర్ రైట్ సైడ్లో ఉంది. బాటమ్ లేయర్ లెఫ్ట్కి, రైట్ లేయర్ డౌన్కి, బాటమ్ లేయర్ రైట్కి, రైట్ లేయర్ అప్కి మూవ్ చేయాలి. బాటమ్ లేయర్ రైట్కి, లెఫ్ట్ లేయర్ డౌన్కి, బాటమ్ లేయర్ లెఫ్ట్కి, రైట్ లేయర్ అప్కి మూవ్ చేయాలి. ఇప్పుడు రెడ్ అండ్ వైట్ కలర్ క్యూబ్ కార్నర్ ఎడ్జ్కి సెట్ అయింది.
ఇప్పుడు ఆరెంజ్ ఎల్లో కలర్ క్యూబ్ మిగిలినవి ఆల్రెడీ ఆరెంజ్ కలర్తో మ్యాచ్ అయ్యే ఉంది. ఎల్లో రైట్ సైడ్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మూవ్ స్టార్ట్ చేయండి. బాటమ్ లేయర్ లెఫ్ట్, రైట్ లేయర్ డౌన్కి, బాటమ్ లేయర్ రైట్కి, రైట్ లేయర్ అప్కి, బాటమ్ లేయర్ రైట్కి, లెఫ్ట్ లేయర్ డౌన్కి, బాటమ్ లేయర్ లెఫ్ట్కి, లెఫ్ట్ లేయర్ అప్కి మూవ్ చేయాలి. ఇప్పుడు మనకి 2 లేయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. క్యూబ్ని రివర్స్ చేయాలి. గ్రీన్ కలర్ ఆపోజిట్ కలర్ బ్లూ కాబట్టి బ్లూ కలర్ని టాప్లో ఉంచాలి. బ్లూ కలర్ని టాప్లో పెట్టుకొని మూవ్స్ చేయాలి. ఇక్కడ మనకి 4 టైప్స్లో మూవ్స్ వస్తాయి. అది ఫస్ట్ వన్ నేను చూపించినట్టు డాట్ లేదా ఎల్ షేప్ లేదా రాడ్ షేప్ లేదా క్రాస్ మార్క్ ప్లస్ షేప్ అన్నమాట. ఇలా ఈ 4 టైప్స్లో ఏ షేప్లో అయినా రావచ్చు. స్టార్టింగ్ డాట్ వచ్చేప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు మూవ్స్ చేసి చూపిస్తాయి. మనకి డాట్ షేప్ కానీ ఎల్ షేప్ కానీ ఇలా వచ్చినప్పుడు స్క్రీన్ మీద చూపించిన విధంగా మూవ్స్ చేయాలి. ఫ్రంట్ లేయర్ రైట్కి, రైట్ సైడ్ లేయర్ అప్కి, టాప్ లేయర్ లెఫ్ట్కి, రైట్ లేయర్ని డౌన్కి, టాప్ లేయర్ని రైట్కి, అప్పుడు మనకి లైన్ షేప్ వస్తుంది. ఈ లైన్ని మనం హార్జెంటల్గా పెట్టుకోవాలి. తర్వాత సేమ్ మూవ్స్ని కంటిన్యూ చేయాలి. అప్పుడు మనకి క్రాస్ షేప్ వస్తుంది. ఎడ్జెస్ సెంటర్స్తో మ్యాచ్ అయ్యే విధంగా ఒక మూవ్ చేయాలి. మిస్ మ్యాచ్ అయిన ఎడ్జెస్ మ్యాచ్ చేయాలంటే ఒక ఆల్గోరిథం యూజ్ చేయాలి. ఇప్పుడు మిస్టేక్స్ ఉన్న క్యూబ్స్ మన వైపు పెట్టుకొని రైట్ లేయర్ని అప్కి మూవ్ చేయాలి. టాప్ లేయర్ని లెఫ్ట్కి 2 టైమ్స్ మూవ్ చేయాలి. రైట్ లేయర్ని డౌన్కి, టాప్ లేయర్ని రైట్కి, రైట్ లేయర్ని అప్కి, టాప్ లేయర్ని రైట్కి, రైట్ లేయర్ని డౌన్కి, టాప్ లేయర్ని రైట్కి మూవ్ చేయాలి. ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్లో ఉన్నాం. సేమ్ కలర్స్ని మ్యాచ్ చేయాలి. కరెక్ట్గా టర్న్ అయి ఉన్న సైడ్ రైట్ సైడ్లో ఉంచుకోవాలి. ఒకవేళ ఏది కరెక్ట్గా లేకపోతే హెడ్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. అప్పుడు మూవ్స్ చేద్దాం. లెఫ్ట్ లేయర్ అప్కి, టాప్ లేయర్ లెఫ్ట్కి, రైట్ లేయర్ అప్కి, టాప్ లేయర్ రైట్కి, లెఫ్ట్ లేయర్ డౌన్కి, టాప్ లేయర్ లెఫ్ట్కి, రైట్ లేయర్ డౌన్కి, టాప్ లేయర్ రైట్కి మూవ్ చేయాలి. ఇప్పుడు అన్ని కలర్స్ మ్యాచ్ అయ్యి కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయి, కానీ టర్న్ అయ్యి లేవు. ఇది లాస్ట్ ఆల్గోరిథం. ఇప్పుడు 2 సైడ్స్ అప్లై చేయాలి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. మిస్టేక్స్ ఉన్నవి రైట్ సైడ్ పెట్టుకోవాలి. రైట్ సైడ్స్తో మూవ్ స్టార్ట్ చేయాలి. స్క్రీన్ మీద చూపించిన విధంగా మూవ్స్ చేయాలి. రైట్ లేయర్ అప్కి, టాప్ లేయర్ 2 టైమ్స్ లెఫ్ట్కి, రైట్ లేయర్ డౌన్కి, టాప్ లేయర్ రైట్కి, రైట్ లేయర్ అప్కి, మళ్ళీ టాప్ లేయర్ రైట్కి, రైట్ లేయర్ డౌన్కి మూవ్ చేయాలి. తర్వాత సేమ్ లెఫ్ట్ లేయర్ అప్కి, టాప్ లేయర్ 2 సార్లు లెఫ్ట్కి, మళ్ళీ లెఫ్ట్ లేయర్ డౌన్కి, టాప్ లేయర్ లెఫ్ట్కి, లెఫ్ట్ లేయర్ అప్కి, టాప్ లేయర్ లెఫ్ట్కి, లెఫ్ట్ లేయర్ డౌన్కి మూవ్ చేయాలి. ఇప్పుడు కార్నర్ ఎడ్జెస్ మ్యాచ్ అయినాయి. మనకి మిగిలిన 2 కార్నర్ ఎడ్జెస్ మ్యాచ్ చేద్దాం. రైట్ లేయర్ అప్కి, టాప్ లేయర్ 2 టైమ్స్ లెఫ్ట్కి, రైట్ లేయర్ డౌన్కి, టాప్ లేయర్ రైట్కి, రైట్ లేయర్ అప్కి, మళ్ళీ టాప్ లేయర్ రైట్కి, రైట్ లేయర్ డౌన్కి మూవ్ చేయాలి. తర్వాత సేమ్ లెఫ్ట్ లేయర్ అప్కి, టాప్ లేయర్ 2 సార్లు లెఫ్ట్కి, మళ్ళీ లెఫ్ట్ లేయర్ డౌన్కి, టాప్ లేయర్ లెఫ్ట్కి, లెఫ్ట్ లేయర్ అప్కి, టాప్ లేయర్ లెఫ్ట్కి, లెఫ్ట్ లేయర్ డౌన్కి మూవ్ చేయాలి. ఇప్పుడు మిస్ మ్యాచ్ అయిన 2 ఎడ్జెస్ రైట్ సైడ్కి వచ్చినాయి. మళ్ళీ సేమ్ మూవ్స్ కంటిన్యూ చేద్దాం.
రైట్ లేయర్ అప్కి, టాప్ లేయర్ 2 times లెఫ్ట్కి, రైట్ లేయర్ డౌన్కి, టాప్ లేయర్ రైట్కి, రైట్ లేయర్ అప్కి, మళ్ళీ టాప్ లేయర్ రైట్కి, రైట్ లేయర్ డౌన్కి మూవ్ చేయాలి. తర్వాత సేమ్ లెఫ్ట్ లేయర్ అప్కి, టాప్ లేయర్ 2 సార్లు లెఫ్ట్కి, మళ్ళీ లెఫ్ట్ లేయర్ డౌన్కి, టాప్ లేయర్ లెఫ్ట్కి, లెఫ్ట్ లేయర్ అప్కి, టాప్ లేయర్ లెఫ్ట్కి, లెఫ్ట్ లేయర్ డౌన్కి మూవ్ చేయాలి. ఇప్పుడు మనకి రూబిక్స్ క్యూబ్ సాల్వ్ అయిపోయింది. ఈ రకంగా మనం సింపుల్ వేలో రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.